శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కొత్త యాప్ వచ్చిందని జగన్ గారు చెప్పలేదు, రోజా గారు మాత్రం చించుకుంటున్నారు. ఏం సార్ యాప్ ఏంది, కథ ఏందంటారు? రోజాకి ఉద్యోగం పోయిన తర్వాత బుర్ర పాడైపోయింది. ఇంత ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఎవరైనా పాపం ఆ మాత్రం డిప్రెషన్లోకి వెళ్ళడం సహజం. ఏదేమైనా ఈ మధ్య రోజా పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు, మెంటల్ ఎక్కిన మాటలు మాట్లాడుతుంది. ఆమెకు కూడా మన ఎర్రగడ్డ లేకపోతే వేరే చోటుకొని పంపించవలసిన సమయం ఆసన్నమైనట్టుంది. ఏదేమైనా ఈ మధ్య ఏవేవో మాటలు మాట్లాడుతూ ఏవో 2.0 యాప్ అని, ఆ యాప్ అని, ఈ యాప్ అని వెర్రి మాటలు, వెకిలి మాటలు, నిద్రలో మాటలు మాట్లాడుతుంది. పిచ్చెక్కినట్టుంది. చేసిన పాపాలు ఎక్కడ పోతేలే, మామూలుగా లేదుగా. చాలా డబ్బులు ప్రజల సొమ్మును దోచిందని అంటారు. మానవత్వం లేకుండా చాలా మూర్ఖత్వంగా మంచివాళ్ళని చెడ్డవాళ్ళని చూడకుండా అందరినీ కూడా ఇష్టాన్రీతిగా తిడుతూ ఒక ఆడదాని లక్షణాలు లేకుండా దరిద్రమైన ఆడదురా, అడవిలో జంతువురా అని చెప్పి అందరూ చెప్పుకునే విధంగా ఆమె తయారైంది. వాళ్ళు 2.0 యాప్ పెట్టి అందులో మాట్లాడే వాళ్ళందరినీ కూడా అందులో యాప్ యాడ్ చేసుకుని వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి చూసి రప్ప రప్ప నక్కడము, కస కస పీయడము, పస పస పడవడము. ఇదంటే మాట్లాడేది? నాయకుడు అనేవాడు పరిపాలన చేయాలా, ప్రజలను ప్రేమతో చూడాలా. ఇంత అన్యాయంగా, ఇంత నిస్సిగ్గుగా ఒక పశువు మాట్లాడినట్టు మాట్లాడుతుంది రోజా. ఏదన్నా బుద్ధి జ్ఞానం ఉందా? అసలు ఎవరైనా సరే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజాసేవలో ఉండి మేము ఈ రకమైన పనులు చేసి యువతకి ఈ రకంగా ఉపయోగపడతాము, ఇలా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము, మధ్యతరగతి పేద తరగతి పిల్లల భవిష్యత్తు కోసం మేము ఈ పనులు చేస్తాము, ఇలా ఆదరించుకుంటాము, ఇలా అభిమానించుకుంటాము, ఇలా కడుపులో పెట్టుకుని మా బిడ్డల వల్లే చూసుకుంటామని చెప్పాలి. కానీ ఇదేం పోయే కాలం రోజా? నీకు పోయే కాలం దగ్గరలో ఉన్నట్టుంది. కాబట్టి వాళ్ళ యాప్ గురించి, మ్యాప్ గురించి, మాటల గురించి, పొడుచుకోవడాల గురించి మాట్లాడుతుంది. అసలు నిజంగా మానవత్వం లేని పశువు అంటే ఇదేనేమో. పెద్దలు అంటుండేవారు మానవత్వం లేని పశువులు రాయి అని. ఏంట్రా పశువులు అంటే ఇప్పుడు రోజాని చూస్తే మనకి నిజంగా ఇదేనేమో పశువేమో అనిపిస్తుంది. కాబట్టి రోజా, నువ్వు మాట్లాడేటప్పుడు సంస్కారంతో మనిషిలా మాట్లాడు. ఇప్పుడు ప్రజాసేవలో ఉన్నారు మీరు, ప్రజలను ఏ రకంగా చూసుకోవాలి, ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో కష్టాలు ఎలా ఉన్నాయి, ఇచ్చిన గ్యారంటీలు 6 గ్యారంటీలు కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా, అందులో లోపాలు జరుగుతున్నాయా, ఇవన్నీ చూసుకోవాల్సింది పోయి యాపులు తయారు చేస్తాం, కోతలకు వస్తామంటే నిన్ను ఎవడో నమ్మేవాడు లేడు. అసలు మీరు వస్తే కదా, గెలిస్తే కదా అని చెప్పి అందరూ కూడా హేళనగా నవ్వుతున్నారు. మారండి, ప్రజాసేవలోకి రండి, ప్రజల పక్షాన్ని నిలబడండి, అసెంబ్లీకి రండి, ఈ జరుగుతున్నటువంటి పనుల పట్ల పోరాటం చేయండి, ప్రజలకి భవిష్యత్తునివ్వండి, బిడ్డలకు భవిష్యత్తునివ్వండి. అంతేగాని ఇలాంటి వెర్రి మాటలు, ఎకిలి మాటలు మాట్లాడి సమాజంలో చీడపురుగులుగా మారకండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, అసెంబ్లీకి రండి. పేదలు చాలా అధ్వానమైనటువంటి జీవితాలు గడుపుతున్నారు, వాళ్ళ పక్షాన్ని నిలబడండి, వాళ్ళ బాగు కోసం ప్రభుత్వానికి తోడ్పడండి. అంతేగాని ఇలా ఏవేవో మాటలు మాట్లాడి, ఎకిలి మాటలు మాట్లాడి, వెర్రి మాటలు మాట్లాడి సమాజంలో చీడపురుగులుగా మిగిలిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పతనావస్థలో పోతుంది. ఇప్పటికే దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. కాబట్టి వచ్చి రండి, పోరాటం చేయండి అసెంబ్లీలో. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీకు కూడా ఓ మంచి రోజు వస్తుంది. అంతే తప్ప ఇలా మాట్లాడితే మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోతుంది. ఖచ్చితంగా జనాల మధ్యలో ఉండదు, జన సమూహంలో అసలే ఉండదు.